నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. తస్మాత్ జాగ్రత్త, ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు. చోద్యం చూస్తున్న అధికారులు. ఈ రోజుల్లో బయట క్వాలిటీ ఫుడ్ దొరకడం అసాధ్యంగా మారింది. హోటల్స్, రెస్టారెంట్లు పాచిపోయిన, కుళ్ళిపోయిన ఆహారాలు వడ్డిస్తున్నాయి. అనారోగ్యకరమైన పదార్థాలతో వాటిని వండడం వల్ల వాటిని తిన్న కస్టమర్లు వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. కొన్ని రెస్టారెంట్స్ సర్వే చేసి ఫుడ్స్ ఒక స్లో పాయిజన్ లాగా మనుషులపై ఎఫెక్ట్ కనబరుస్తున్నాయంటే అతిశయోక్తి కాదేమో. ఇలాంటి హోటల్స్ను సీజ్ చేయాల్సిన అధికారులు మొన్నటిదాకా కళ్ళు మూసుకుపోయినట్లు ప్రవర్తించారు. కుక్కల మాంసంతో బిర్యానీ, ఎముకలతో వంట నూనెలు తయారు చేసి కొన్ని రెస్టారెంట్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఎట్టకేలకు ఇటీవల జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్, రెస్టారెంట్లపై రైడ్ చేయడం మొదలుపెట్టారు. వీరి దాడులు కొనసాగుతున్నాయి, కానీ వాటి వల్ల ప్రజలకు ఏదైనా ఉపయోగం ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే వీరు కుళ్ళిపోయిన, అనారోగ్యకరమైన ఆహారం దొరికిన రెస్టారెంట్లను సీజ్ చేయడం లేదు, ఓన్లీ ఫైన్ వేసి వదిలేస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి, ప్రాణాలకు తీవ్ర ముప్పు కలిగించే ఇలాంటి వారిని వదిలేయడం అనేది పెద్ద తప్పు. మళ్ళీ వీరి దగ్గర ఆహారం తింటే ప్రజల ఆరోగ్యం పాడైపోయే ప్రమాదం ఉంది. ఆ సోయ లేకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేయడం అనేది విషాదకరం. ఇటీవల జరిపిన బ్యాక్ టు బ్యాక్ రైడ్స్లో హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలో ప్రజలు లొట్టలు వేసుకొని తినే ఆహారాలన్నీ హానికరమైనవే అని తేలింది. రీసెంట్గా కేఎఫ్సి, కృతుంగా, రెస్టో బార్లో బ్యాడ్ క్వాలిటీ ఫుడ్స్ దొరికిన సంగతి మనందరికీ తెలిసిందే. వీటి గురించి తెలుసుకున్నాక నగరవాసులు షాక్కు గురయ్యారు. దురదృష్టం ఏమిటంటే హైదరాబాద్కు వలస వచ్చిన చాలామంది హోటల్స్ పైనే ఆధారపడుతున్నారన్నది మనకు తెలిసిందే. వీరందరి ప్రాణాలు హోటల్, రెస్టారెంట్స్, బార్ల యజమానుల కారణంగా ప్రమాదంలో పడ్డాయని చెప్పుకోవచ్చు. అధికారులు ఇంకా ఇలాంటి బ్యాడ్ హోటల్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు దాడులను ముమ్మరం చేశారు. ఈ అధికారులు చాలా హోటల్స్ నిజస్వరూపం బయటపెట్టిన తరువాత నగరవాసులు ఎప్పుడు ఏ హోటల్కి వెళ్లాలన్నా భయపడుతున్నారు. అందుకే లంచ్, డిన్నర్ ప్రోగ్రామ్స్కు ఫ్యామిలీలను తీసుకెళ్లడానికి జంకుతున్నారు. పరిశుభ్రంగా ఆహారాలను తయారు చేసే హోటల్స్, రెస్టారెంట్లు తమ కిచెన్ చూసుకోవచ్చని అనుమతిస్తాయి. కానీ హైదరాబాద్ నగరంలో హోటల్స్, రెస్టారెంట్లో కిచెన్లను చూసేందుకు ఏ సామాన్యుడికి పర్మిషన్ ఉండదు. ఎక్స్పైర్ అయిన మసాలా ప్యాకెట్లు, కుళ్ళిపోయి దుర్వాసన వెదజల్లుతున్న గుడ్లు, మాంసం, పన్నీరు దర్శనమిస్తున్నాయి. చాలానే కల్తీ పదార్థాలు కూడా ఉంటున్నాయి. వీటితోనే గుమగుమలాడే వంటకాలను తయారు చేసి ప్రజల ముఖాన వేస్తున్నారు. సాధారణంగా మద్యం తాగేవారు మంచి ఆహారానికి, చెడు ఆహారానికి తేడా తెలుసుకోలేరు. అందువల్ల బార్లు చెత్త ఫుడ్ను వారికి సర్వ్ చేస్తున్నారు. 1-2 బార్లు కాదు, దాదాపు అన్ని బార్లలో ఇలాంటి దుస్థితే నెలకొన్నది. బార్ అండ్ రెస్టారెంట్స్తో పాటు మామూలు రెస్టారెంట్లు, హోటల్లో పెట్టే ఆహారాలు తింటే క్యాన్సర్, గుండె జబ్బులు, బీపీలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం ప్రజారోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. జరిమానాలు కట్టేసి మళ్ళీ హోటళ్లు అదే కల్తీ ఆహారాలను ప్రజలకు సర్వ్ చేస్తాయి. హోటల్ యజమానులు నాణ్యత లేని ఆహారాలు తయారు చేయాలంటేనే వణికిపోయేలాగా అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుందనేది నగరవాసుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ హోటళ్ల వ్యవహారం గురించి మీరేమనుకుంటున్నారో మా అభినవ భారత్కి తెలియచేయండి కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.